గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ కామెంట్ మిస్ కావచ్చు. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు 10th జూన్ 2024. సో మన ఇప్పుడు మీకు గమనించి ఉంటారు, మనం కొత్త ఫార్మాట్ ఇస్తున్నాము. కొద్దిగా అది టెక్నికల్గా కంప్యూటర్ ప్రాబ్లంగా పాత ఫార్మాట్ ఇవ్వడం లేదు. సో గ్రహించండి. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్త తరంలో మీకు ఫండమెంటల్ కంపెనీ గురించి దాని యొక్క కామెంట్ చెప్తుంటాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో ఈరోజు మనం వార్తకి వెళ్దాము. సో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, బిజినెస్ స్టాండర్డ్ ఎటువంటి న్యూస్ లేదు. లైవ్ మీట్లో మీకు మన ట్రెండింగ్ షేర్ కింద టుడే విప్రో ఇచ్చారు. విప్రో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. అండ్ ఎటువంటి సందేహం ఉండదు. ఫండమెంటల్ బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం 484 ఉంది. హైయెస్ట్ 546, లోస్ 374. సో ఇది 500 చేరువలో ఉంది. 500 అవుతుంది. ఒకవేళ ఇలాంటి షేర్ కూడా తగ్గినప్పుడు కూడా మీరు ఎటువంటి సందేహం లేకుండా, డౌట్ లేకుండా, మీకు డబ్బులు ఉంటే దీన్ని యావరేజ్ చేసుకోవడం ఉండాలి. ఒక 5%, 10%. అంటే కిందకి తగ్గినప్పుడు కూడా మనం ఒక స్టాప్ లాస్ లేకుండా కింద పెట్టుకోవాలి. అంటే ఒక ₹2, ₹3 తగ్గినప్పుడు కాకుండా కనీసం 5%, 10% తగ్గినప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒక ₹2, ₹3 తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 5%, 10% ఒక లిమిట్ పెట్టుకొని తగ్గుతూనే తీసుకోవాలి. అలాంటి షేర్ విప్రో. సో ఇది 500కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ టెక్నికల్ కూడా బాగుంది, అది గుర్తించండి. రెండో వార్త కింద ఓఎన్జీసీ సీక్ టెక్నికల్ పార్ట్నర్ టు బూస్ట్ ముంబై హై ఆయిల్ గ్యాస్ అవుట్పుట్ అని ఇచ్చాడు. సో వీళ్ళు ఒక ఎంఓ పెట్టుకుంటున్నాం. అంటే ముంబైలో ఆయిల్ ఎక్కువ తీసుకోవడానికి. ప్రస్తుతం దీని రేటు 260 ఉంది, 293, హైయెస్ట్ 150, లోయెస్ట్. ఈ కంపెనీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు 5%, 10% తగ్గినప్పుడు మళ్ళీ యావరేజ్ చూసుకొని డబ్బులు ఉంటే మళ్ళీ డబ్బులు మన పెరగంగానే కనీసం 50% ప్రాఫిట్ తీసుకోవాలి. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సో ఎన్టీపీ సైజ్ $50 million క్యాపెక్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ కంప్లీట్ ఎనర్జీ కంపెనీ. మీకు ప్రసాద్ చెప్తున్నా, ఎన్టీపీసీ చాలా రోజులు చెప్తున్నాము, ఆల్మోస్ట్ 200 రోజులు చెప్తున్నాము. ఈ షేర్ కూడా 400 పోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 362 ఉంది, హైయెస్ట్ 393, 175. 400 డెఫినెట్లీ అవుతుంది. ఈ షేర్ కూడా ఫండమెంటల్ మూలంగా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా యావరేజ్ చేసుకోవడం మంచిది. అండ్ పెరిగినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి. ఏ షేర్ అయినా మనం ఒక డబ్బులు మనకు క్యాష్ చూడాలంటే కనీసం మనకున్న తర్వాత పెరిగినప్పుడు కనీసం అందులో 10%, 20%, వీళ్ళతో 50% ప్రాఫిట్ తీసుకోవాలి. మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవాలి. మనం ఎక్కువ షేర్ తీసుకోకుండా కొన్ని మంచి షేర్లు పట్టుకొని వాటిని మనము బిజినెస్ చేస్తుంటే బాగా లాభపడే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్లో పిఎన్బి ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్ ఓవర్సీస్ ఫుట్‌ప్రింట్ టు ఓపెన్ రెస్పెక్టివ్ ఆఫీస్ దుబాయ్ అని. అంటే పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు దుబాయ్లో కూడా బ్రాంచ్ పెట్టబోతుంది. ఇది ఫండమెంటల్ కంపెనీ, ఫ్యూచర్ ఆప్షన్ ఉన్న కంపెనీ. ఇది ఆల్మోస్ట్ మెల్లమెల్లగా పెరుగుతుంది. ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ కూడా మీరు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేర్ అది గుర్తించండి. నెక్స్ట్ వార్త టాటా స్టీల్ ఎర్మాక్స్ 16,000 క్యాపెక్స్. టాటా స్టీల్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 179 ఉంది, 180 హైయెస్ట్. అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ రీచ్ అయ్యింది, 180 ఉంది. ఇంకా కూడా ఇప్పుడు 200 వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ టాప్ అయిన తర్వాత కింద ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటే కొద్ది రోజు ఒక 2 తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. 200 అవుతుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఫండమెంటల్ షేరు, నిఫ్టీలో ఉన్న షేరు. సో దీని గురించి ఈ షేర్ని ఎటువంటి సందేహం పెట్టుకోకూడదు, అది గుర్తించండి. నెక్స్ట్ జిఆర్ఎస్ఐ సైన్స్ ఒక $16.6 million కాంట్రాక్టు. అంటే మన జీఈ షిప్పింగ్ డిఫెన్స్కి సంబంధించిన షేరు. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. దీని ప్రస్తుతం రేటు 1,345 ఉంది, 1,520 హైయెస్ట్ అండ్ 500 లోయెస్ట్. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు డిఫెన్స్ సంబంధించిన షేర్ కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన గుర్తించండి. నెక్స్ట్ వార్త జేకే టైర్ టు ఇంట్రొడ్యూస్ అడ్వాన్స్డ్ స్మార్ట్ టైర్. జేకే టైర్ కూడా ఫండమెంటల్ కంపెనీ. అది ఒక కొత్త స్మార్ట్ టైర్స్ను ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ప్రస్తుతం 408 ఉంది, 553 హైయెస్ట్, 183. సో ఇది కూడా మళ్ళీ 500 రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవాల్సిన షేర్ యావరేజ్ తీసుకొస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఏ షేర్ ఒక తగ్గినా కానీ 2-3 తగ్గని తీసుకోకుండా కనీసం 5%, 10% డౌన్ అయినప్పుడు దాన్ని తీసుకుంటే మనకు యావరేజ్గా కలిసి వస్తుంది, అది గుర్తుందండి. సో ఇది ఎప్పుడైనా టెక్నికల్ వీక్ కావచ్చు, కానీ ఫండమెంటల్గా ఈ షేర్ అని మంచిది. ఎల్ఐసి యొక్క వార్త వచ్చింది. బ్రోకరేజెస్ దాని రేటు
దాని టార్గెట్ రేటు 1340 ఇచ్చారు, ప్రస్తుతం 996 ఉంది. హైయెస్ట్ 1175 పోయింది, 595. సో హైయెస్ట్ ఇక్కడ ఇచ్చింది 1340. కొంతమంది 1500 కూడా చెప్తున్నారు, బట్ టైం తీసుకుంటుంది. ఈ షేర్లు కూడా ఫండమెంటల్ షేర్ ఒక లక్షణం ఏంటంటే కొద్దిగా పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతుంటుంది. అది గుర్తించండి మీరు. ఎవరైనా కంటిన్యూగా చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. ఫండమెంటల్ యొక్క లక్ష్యమే, ఫండమెంటల్ కంపెనీ యొక్క షేర్ యొక్క లక్ష్యమే ఎలా ఉంటుంది. ఏకంగా కంటిన్యూ పెరగదు, కొన్ని రోజులు పెరిగిన తర్వాత మనకు తగ్గుతుంది. సో మనం తగ్గినప్పుడే తీసుకోవాల్సింది. మీ షేర్ కూడా మీరు చూడొచ్చు. ఇది 590 నుంచి 1170 పోయి ఇప్పుడు 996 మళ్ళీ కూడా 12 దాటే అవకాశం ఉంది. బట్ ఇది తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. బ్రోకర్ కాదు బెల్ అయితే ప్రతిసారి చెప్తున్నాను. ఈ షేర్ కూడా 283 ప్రస్తుతము, 320 హైయెస్ట్ 160. ఈ షేర్ కూడా ఇప్పుడు 300 రీచ్ అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే బడ్జెట్లో డిఫెన్స్కు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సరిపడే ఆర్డర్స్ ఉన్నాయి. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అండ్ అకౌంట్స్ టైం ప్రకారం బ్రేక్అవుట్ స్టాక్స్ కింద అవంతి ఫీడ్స్ ఇచ్చారు. అవంతిది మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంపెనీ అని పెరిగే అవకాశం నేను మొన్న కూడా మీకు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ కంపెనీస్లో ఉన్న షేర్ల కంపెనీ చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్ కానీ, ఎన్సీసీ కానీ, ఇప్పుడు అవంతి ఫీడ్స్, కోరమండల్ ఇంటర్నేషనల్, ఇవన్నీ అమరావతి బ్యాటరీస్, ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న షేర్స్ కంపెనీలు. ఎందుకంటే వాటికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటున్నారు అండ్ సెంటర్తో కొలేషన్ ఉంది కాబట్టి ఆ కంపెనీలకు కొద్దిగా దశ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అవంతి ఫీడ్స్ 615, ఇది మనం ఆల్మోస్ట్ 50 రూపాయలు పెరిగింది. 647 హైయెస్ట్, 377. ఈ షేర్ కూడా 800 పోయే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే తగ్గినప్పుడు కూడా ఇలాంటి షేర్లు తీసుకుంటే మనకు యావరేజ్ కలిసి వస్తుంది. ఇంకో వార్త వచ్చింది మన ఫైనాన్స్ ఎక్స్ప్రెస్లో. ఇండియన్ ఆల్కహాల్ బెవరేజ్ ఇండస్ట్రీ లైక్ టు గ్రో 7% పెరుగుతుందని ఒక వార్త వచ్చింది. సో లిక్కర్ షేర్స్ అని పెరిగి ఉంది. ఇప్పుడు మనకు హైదరాబాద్, మన ఇక్కడ ఏపీ, తెలంగాణ ఉన్న కంపెనీ తిలక్నాగ్ ఇండస్ట్రీ 260 ఉంది. ఇది మధ్య చాలా పెరుగుతుంది. 200 నుంచి 291 హైయెస్ట్, 140 హైయెస్ట్, మన లోయెస్ట్. అది గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం రియల్టైల్ కార్పొరేషన్ ఒక వార్త వచ్చింది. ఆల్మోస్ట్ 82 crores ఫ్రమ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ప్రస్తుతం దీని రేటు 379 ఉంది. 491 హైయెస్ట్, 123 లోయెస్ట్. సో ఇవి ఈరోజు షేర్స్ అండి. ఇక్కడ ఉన్న మీ షేర్లన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ. ఏదో ఒక వీటిని మీరు కాన్సన్ట్రేట్ చేసి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేరు, అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.